హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా అద్భుతహ. ఈరోజు మనం పెసర పునుగుల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను 5 ఆనియన్స్, 4 చిల్లీస్ తీసుకున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకోవాలి. పులుసు మరిగిన తర్వాత పెసర పునుగులు అందులో వేసుకుని, పులుసు దగ్గర పడిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదండి. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా అయిపోతుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆహా అద్భుతహ.